జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఉదంతంపై ఆయన భార్య సరళ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పెద్ద దిక్కు అని సరళ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని, అలాగే తమ కుటుంబానికి అండగా నిలవాలని వేడుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు. నా భర్త నాగవల్లి రాజలింగమూర్తి చనిపోయి ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా కూడా నా భర్త మరణానికి కారణం, చంపిన వాళ్ళు ఎవరో కారణం తెలియట్లేదు. దీనికి నా భర్త చనిపోయిన కారణం ఏంటంటే ఈ ఒక మేడిగడ్డ ప్రాజెక్టు మీద నా భర్త చనిపోయినాడు. ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు అడిగినా కూడా చిన్న భూమి తగాదా వల్ల నా భర్త చనిపోయింది అంటున్నారు. 2 గుంటల భూమి మీద నా భర్త చనిపోలేదు. ఆయన ఎన్నో గవర్నమెంట్ భూముల విషయంలో కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ, మా వందల వేల కోట్ల భూమి విషయంలో గవర్నమెంట్ భూములు భూ కబ్జా అవుతున్నాయని నా భర్త గతంలో రమణారెడ్డి మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని విషయంలోనే నా భర్తను కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, గడ్డ రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు, కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కుమ్మక్కై నా భర్తను హత్య చేసిర్రు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న విషయం కదా, నా భర్త ఈ 2 గుంటల భూమిలో చనిపోయారని సృష్టిస్తారు. ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఏదో ఎవరు అడిగినా కూడా బయట వీళ్ళు ఎట్లా చనిపోయిందంటే ఒక 2 గుంటల భూమిలో తగాదాలు ఉన్నాయి వాళ్ళకు. పోలీసు వాళ్ళు కూడా సార్ దండం పెడితే సార్ సీఎం గారికి, నా భర్త 2 గుంటల భూమిలో చనిపోలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు వందల వేల కోట్ల ఇది ప్రజల సొమ్ము, ప్రజల ధనాన్ని కోల్పోతున్నాం మనం. ఎందుకు ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం